మృదులా వచ్చేసావా? గౌరవేడమ్మా. అయినా వదిన నిశ్చితార్థం బట్టలు చూడ్డానికి మీ ఇద్దరిని అక్కడికి రమ్మంది కదా, వెళ్ళలేదా? అమ్మా, మృదులా, మృదులా, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? అమ్మా, అది గౌరవ్ గారు నేను బయటకు వెళ్ళాం కదా. మధ్యలో నాన్న గొడవ జరగడంతో వెళ్ళిపోయానమ్మా. తిరిగి వచ్చేసరికి ఆయన లేరు. ఆహా, సూపర్ మ్యాటర్ దొరికింది. ఇలాంటి మ్యాటర్ కోసమే వెయిటింగ్. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి ఏం చెప్తారో, బ్రాహ్మణి అమ్మగారు ఏమంటారో, ఏం గొడవలు జరుగుతాయో అని భయంగా ఉందమ్మా. నీ విషయంలోనే ఎందుకిలా జరుగుతోందమ్మా? అయినా నువ్వేం భయపడకో. ఇప్పుడే మధుకి ఫోన్ చేసి విషయం చెప్తాను. మధు, మానసి కలిసి వదినకి సర్ది చెప్పుకుంటారులే, సరేనా? ఈ విషయం పెద్దమ్మకి తెలిస్తే మధు మానసిలే కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా వినిపించుకోదత్తా. ఏంటిది? ఏంటమ్మా, కాల్ అస్సలు కలవడం లేదు. ఇక్కడ ప్రాబ్లమా, అక్కడ ప్రాబ్లమా? సరే, ల్యాండ్లైన్ నుంచి ట్రై చేద్దాం. నిప్పంటూ రాజుకున్నాక పెట్రోల్ పోసి మంటలు రగిలిస్తానే గాని లైన్ కల్పించి చల్లారనిస్తానా? ఈరోజు పెద్దమ్మ నీతో ఫుట్బాల్ ఆడుకుంటుందే. ఇదేంటమ్మా, ల్యాండ్లైన్ కూడా పనిచేయడం లేదు? ఇప్పుడేం చేద్దామమ్మా? నువ్వేం కంగారు పడకమ్మా, ఎలాగోలా వదినకి సర్ది చెప్తాం. సర్ది చెప్పే కథ కాదత్తయ్యా, వెనకాల ఏదో పెద్ద కథే నడుస్తోంది. అదే పెద్ద ప్రాబ్లం. సరియో, కంగారు పడుతున్న దాన్ని ఇంకా కంగారు పెట్టకో. అయ్యో, నేనేమన్నానత్తయ్యా? మృదుల మంచి కోసమే కదా చెప్తున్నా. మృదులా, గౌరవ్ అలా చెప్పడమ్మా ఏం కాదు. పొరపాటున నాన్నొచ్చారని జరిగింది చెప్పు, సరేనా? సరే అమ్మా. గౌరవ్, ఏమైందిరా? ఆ కన్నీళ్ళేంటి? రే, రే గౌరవ్, రే గౌరవ్, రే, ఏమైందిరా? ఈ కన్నీళ్ళేంటి? చెప్పవేంట్రా? సారీ బ్రో, సారీ. ఏం జరిగిందో చెప్పమంటే సారీ చెప్తావేంట్రా? అసలు ఆ కన్నీళ్ళేంట్రా? రే, ఏమైందిరా? చెప్పరా. అరే చెప్తేనే కదా తెలిసేది ఏమైందో. బ్యాడ్ లక్ బ్రో,
అంతా అయిపోయింది. ఏం చెప్పుకున్నా ఉపయోగం లేదు. రేయ్ అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? ముందు విషయం చెప్పరా. మృదులకి నేనంటే ఇష్టం లేదు బ్రో. రేయ్ ఏం మాట్లాడుతున్నావు? మృదులకు నువ్వంటే ఇష్టం లేకపోవడం ఏంట్రా? ఇష్టం లేకపోతే నీతో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? రేపే నిశ్చితార్థం రా. ఒప్పుకున్నంత మాత్రాన ఇష్టం ఉన్నట్టు కాదు బ్రో. మృదులంటే నాకు చాలా ఇష్టం బ్రో. తన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ నా ప్రేమ తన జీవితాన్ని బలి తీసుకోకూడదు కదా. ఎప్పటికీ తను సంతోషంగా ఉండాలి. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? అసలు నువ్వంటే తనకి ఇష్టం లేకపోవడం ఏంటి? అది నువ్వెలా చెప్తున్నావు? నాకు తెలుసు బ్రో. నిన్నటి వరకు కాస్తో కూస్తో డౌట్గా ఉండేది. ఈరోజు కన్ఫర్మ్ అయిపోయింది. ఈరోజు రెస్టారెంట్కి తీసుకెళ్ళి డైరెక్ట్గా అడిగాను. 10 నిమిషాలు టైం ఇచ్చి నేనంటే ఇష్టం ఉందా లేదా అని ఆలోచించుకోమని చెప్పాను. కానీ 10 నిమిషాల తర్వాత తనక్కడ లేదు బ్రో. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవును బ్రో. ఇంకా ఇష్టం ఉందని ఎలా అనుకోమంటావు? ఏదో బలవంతం వల్ల పెళ్లి కొప్పుకుంది కానీ నేనంటే అసలు ఇష్టం లేదు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఎక్కడో ఉంటుంది, ఏదో ఆలోచిస్తోంది. అసలు నాతో పెళ్ళవుతుందన్న ఫీలింగ్ కానీ ఆ సరదా సంతోషం ఏమీ లేవు. పోనీ నీకేమన్నా కనిపించాయా బ్రో? దేవుడా, అమ్మ మొత్తం వినేస్తుంది. ఏం గొడవ అవుతుందో ఏంటో. వెంటనే అత్త వాళ్ళకి విషయం చెప్పాలి. అయ్యో, దీని అంతటికి కారణం ఒకటే బ్రో. మృదుల ఎవరినో ప్రేమిస్తోంది. లేదా ఏదో జరిగింది. లేదురా, ఛాన్సే లేదు. అలాంటిదేమైనా ఉంటే కనీసం మానసిక ఆయన చెప్పుండేది. అలాంటిదేం లేదు. చెప్పనంత మాత్రాన ఏమీ లేనట్టు కాదు బ్రో. కొంతమంది కొన్ని చెప్పుకోలేరు. మృదుల కూడా అంతే. అయినా నిన్నగాక మొన్నొచ్చినా నాకు అర్థమవుతోంది. మీకర్థం కావడం లేదా? ఎంతసేపు మృదుల మేలు కోరుకుంటున్నాం. గౌరవ్తో పెళ్లి చేస్తే తన జీవితం బాగుంటుంది, అదే ఆలోచించారు. కానీ తన మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఎవ్వరూ ప్రయత్నించట్లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు బ్రో. తను ఎవరిని ప్రేమిస్తుందో తెలుసుకుందాం, వాళ్ళ పెళ్లి చేద్దాం. కనీసం తనైనా సంతోషంగా ఉండాలి. అరే నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావురా. అయినా మృదుల చాలా రిజర్వ్డ్గా ఉండే అమ్మాయి. క్లోజ్గా మూవడానికి కొంచెం టైం పడుతుందని చెప్పాను కదా. నువ్వు ఇచ్చిన పట్టీలు వేసుకోకపోవడానికి ఏదో కారణం ఉన్నట్టే. రెస్టారెంట్లో నుంచి వెళ్ళిపోవడానికి వేరే కారణం ఏదైనా ఉండొచ్చు కదా. రే నీ అంతటి నువ్వు ఏదేదో ఊహించుకొని ఈ విషయం అమ్మ వరకు వెళ్తే చాలా పెద్ద గొడవలు అయిపోతాయిరా. ముందు వెళ్ళి మనం మృదులతో మాట్లాడదాం, కారణం ఏంటో కనుక్కుందాం. అప్పటికి నువ్వు చెప్పింది నిజమైతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. వద్దు బ్రో, ఇప్పుడు వెళ్ళి తననేమీ అడగొద్దు. లేదురా, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే వెంటనే క్లియర్ అయిపోవాలి. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని మూడీగా ఉండి అమ్మకు డౌట్ వస్తే లేనిపోని ఇష్యూస్ వస్తాయి. అసలు ఇలాంటివి అస్సలు డిలే చేయకూడదు. వెళ్దాం పద రా.
అమ్మా అది గౌరవ్ మృదుల నిశ్చితార్థం కాస్ట్యూమ్స్ చెక్ చేయలేదు కదా, అందుకే. స్టాప్ ఇట్ మధు, స్టాప్ ఇట్ మధు, మొత్తం విన్నా. ఇంకేం కవర్ చేయాలని చూడొద్దు. గౌరవ్, ఇన్ని రోజులు నాతో ఈ విషయం ఎందుకు చెప్పలేదు? పెద్దమ్మ అది బ్రదర్ చెప్పినట్టు మేబీ నేనే పొరపాటు పడ్డానేమో. అంతా సెట్ అయిపోతుంది పెద్దమ్మ, వదిలేయండి. ఏంటి వదిలేసేది? హా? జరిగినవన్నీ చిన్న విషయాలా? అసలు తన ఉద్దేశం ఏంటో ఇప్పుడే తేలిపోవాలి. పద. అమ్మ 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 మానసి నేను మాట్లాడతాం. చాలా చిన్న విషయం అమ్మా ఇది, ఎందుకు అనవసరంగా గొడవ? అమ్మా అర్థం చేసుకోమ్మా ప్లీజ్. మధు, 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 మధు. ఇంకా దాన్ని వెనకేసుకు రావాలని చూస్తే చెంప పగిలిపోతుంది. ఏమనుకున్నావు? ఏ తమాషా చేస్తోందా? మీరందరూ దాని బతుకు బాగుంటుందని నన్ను బ్రతిమాలితే ఈ పెళ్లి ఒప్పుకున్నాన్రా. ఒప్పుకున్నప్పుడే చెప్పాను గౌరవ్తో సరిగ్గా ఉండమని. అప్పుడు ఊకొట్టి తర్వాత ఆడుకుంటే చూస్తూ ఊరుకుంటానా? రా గౌరవ్. వద్దు పెద్దమ్మ, ఇప్పుడు వెళ్ళి అడిగితే చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది. ప్లీజ్ పెద్దమ్మ. గౌరవ్, రమ్మని చెప్తున్నాను కదా. పెద్దమ్మ, ఇది నీ జీవితం. పొరపాటు జరుగుతుందని తెలిసాక అది సర్దకుంటే జీవితాంతం చస్తూ బతకాలి. నువ్వురా. అమ్మా పెద్దమ్మ, అమ్మ 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 ప్లీజ్ అమ్మా, అమ్మ పెద్దమ్మ ప్లీజ్. పెద్దమ్మ ప్లీజ్. అమ్మా అమ్మ అమ్మ నా మాట విని పెద్దమ్మ. పెద్దమ్మ అమ్మా. అయ్యో, అమ్మ ఇంత ఆవేశంగా వెళ్తుందంటే ఖచ్చితంగా గొడవ జరిగి తీరుతుంది. అత్త ఫోనేమో కలవడం లేదు. మృదులకు చేస్తాను. ఏంటి ఇంతగా ఫోన్ రింగ్ అవుతున్నా పట్టించుకోవట్లేదు? మృదుల, రెస్టారెంట్ లో నీకు గౌరవ్ అనేక మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అమ్మకి తెలిసిపోయింది. వాళ్ళని తీసుకొని అక్కడికే వస్తుంది. నువ్వు అత్త వాళ్ళకి చెప్పి ఏదో ఒకటి మేనేజ్ చేయి. అయ్యో అలాగే తనయ్య. ఆహా, ఇప్పుడు బయటపడిపోతుంది అస్సలు బాగోతాం. వదినా, 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 అమ్మా 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 వద్దమ్మా. వదినా. పెద్దమ్మ, పెద్దమ్మ వద్దు పెద్దమ్మ. రావుదినా, రా కూర్చో. ముందు మృదులని పిలవండి వదినా. మృదుల మానస్తో కలిసి షాపింగ్కి వెళ్ళింది. ఏం షాపింగ్ వదినా? దేనికోసం? ఈ నిశ్చితార్థం పెళ్లి ఇష్టం లేనప్పుడు ఈ షాపింగ్లెందుకు? అసలు ఎందుకు ఇలా నాటకాలు ఆడుతోంది? అయ్యో వదినా, ఇష్టం లేకపోవడం ఏం లేదు. మృదుల జరిగిందంతా చెప్పింది. బాబు గౌరవ్, నువ్వు అనవసరంగా పొరపాటు పడ్డావు. తనేం కావాలని వచ్చేలేదో. అసలేం జరిగిందంటే వదినా, అది చేసిన పనికి నువ్వేం సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు.
నేను దాంతోనే మాట్లాడాలి. పిలిపించు. దయచేసి ఆ అమ్మాయికి ఎవరూ వత్తాసు పలకద్దు. ఆ రోజు దాంతో వంట ఏమిటయ్యా నా బిడ్డకి ఈ పరీక్ష? భగవంతుడా నువ్వే కాపాడాలి. అత్త వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడే అత్త దగ్గర నుంచి వచ్చినా కదా, మళ్ళీ అత్త వచ్చేసింది చూసినవా? మరి నిశ్చితార్థాలయ్యి పెళ్లిళ్ళయ్యేంత వరకు అత్తకి కాళ్ళు చేతులు ఆడవు. గౌరవ్ గారు అంతా చెప్పేసినట్టున్నారు. గొడవ చేయడానికి వచ్చినట్టున్నారు. ఇప్పుడేం చేయాలి? మృదుల, ఏంది అంటున్నావు? గౌరవ్ చెప్పడం ఏంది? అత్త గొడవ చేయనికి రావడం ఏంది? ఏం జరిగింది? మానసి, గౌరవ్ గారు నేను బయటకు వెళ్ళాం కదా. గింత జరిగిందా నాకెందుకు చెప్పలేదు? నేను నాన్నే ఉన్నా కదా. ఒక్క మాట చెప్పినా అత్తని నేను మేనేజ్ చేస్తుండేదాన్ని. అయినా నువ్వు నేరుగా ఆడికే వచ్చి నిజం చెప్పుండాల్సిందే. లేదంటే గౌరవ్కి కాల్ చేసి చెప్పేసి ఉండాల్సింది. ఏమో, ఆ టెన్షన్లో ఏం చెయ్యాలో ఏం తెలియలేదు మానసి. ఇప్పుడేం గొడవ జరుగుతుందో ఏమో, ఏం చేయాలో అర్థం కావడం లేదు మానసి. భయంగా ఉంది. నేనున్నా గదే, ఏం కాదులే. అత్తతో నేను మాట్లాడతా, పద రా. ఇంకా రావట్లేదు. మధవ్, అమ్మా, మానసికి ఫోన్ చేయి. అత్త, అత్త, జరిగిందంతా ఇప్పుడే మృదుల చెప్పింది. ఒక్కసారి నేను చెప్పేది వినత్తా. అమ్మా, మధవ్, దాన్ని వదులు. అది చేసే ప్రతి అడ్డమైన పనికి ఇలా సపోర్ట్ ఇవ్వబట్టే దానికి ఇష్టం వచ్చినట్టు చేస్తోంది. అసలేమనుకుంటున్నావే నువ్వు నీ గురించి? నువ్వేమన్నా పెద్ద మహారాణిని అనుకుంటున్నావా? నా బిడ్డ కాలి గోటికి కూడా సరిపోవు, వాడితోనే ఆడుకుంటావా?
చంపేస్తానేమనుకుంటున్నావు